హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ వన్ పిక్ 3D లిరికల్ బిల్డింగ్ అయితే చూడండి. చూపిస్తా బంతాడేస్తా పాతాళంలో కదం విడుగు నాకది ఆరోగ్యం. వీడియోకి ప్రతి చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీకు పిక్ పెట్టుకొని నీట్గా 3Dలో లిరికల్ బిల్డింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ అనే యాప్ అయితే కావాలి. సో యాప్ లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, మీరు ఎక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న బయోలో కూడా యాప్ ఒక లింక్ అయితే ఉంటుంది, మీరు ఎక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫస్ట్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది కదా. ఇక్కడ హోమ్ క్రియేటర్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్కి అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అని కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇంపోర్ట్ అండ్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయితే చేసుకుందాం. సో ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ అయితే వేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ ఇలా అయితే ఉంది, బిల్లా మూవీలో నుంచి మై నేమ్ మిస్ బిల్లా అని సాంగ్ అయితే ఉంటుంది కదా. సో ఆ సాంగ్ నుంచి చాలా లిరిక్స్ అయితే బాగా అయితే రాసి ఎడిటింగ్ అయితే చేశాను. చాలా బాగా అయితే వచ్చింది వీడియో ఎడిటింగ్ అయితే. సింపుల్గా అయితే వన్ పిక్తో అయితే ట్రై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకు కెమెరా ఉంటుంది. సో ఇక్కడ బాక్స్ పని ట్యాప్ చేసుకుని కెమెరా ఆన్ చేసుకోండి, మీకు అయితే లిరిక్స్ ఇలా కనబడతాయి. సో ఇక్కడ నేను చెప్తాను, లిరిక్స్ మొత్తం రెడ్ ఉంది కదా. సో ఇలా ఎఫెక్ట్తో మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీ యొక్క పిక్ ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకొని అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మిడిల్కి వెళ్ళేసి ఇక్కడ ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రభాస్ సార్ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ సెర్చ్లో మీరు టైల్స్, సో ఇక్కడ టైల్స్ పైన ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెలెక్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మిర్రర్ని ఆన్ చేసుకోండి. అంతే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. సో మీకైతే ఇలా అయితే కనబడుతుంది. సో కెమెరా నేను అడ్జస్ట్మెంట్ చేశాను కాబట్టి సో కెమెరా ఇలా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పిక్ లాస్ట్ ఎండ్ వరకు రండి అండ్ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఎండ్కి తీసుకురండి. సో ఇప్పుడు ఈ పిక్ ఏం చేస్తారంటే మీరు లిరిక్స్ బ్యాక్ సైడ్ అయితే తీసుకురండి, మొత్తం కిందికి అయితే తీసుకురండి. ఇక్కడ మీరు కెమెరా పైన పెట్టుకోండి ఇలా. సో కెమెరా పైన పెట్టుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చిన్న మీకు ప్లస్ ఐకాన్ బాక్స్ కనబడుతుంది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు డూప్లికేట్ లేయర్ చేసుకోండి. సో డూప్లికేట్ లేయర్ చేసుకున్నాక ఈ పిక్ అనేది డూప్లికేట్ చేసుకున్న లేయర్ని మీరు పైనకి తీసుకురండి ఇలా. సో మొత్తం లిరిక్స్ పైన తీసుకురండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలోన్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనపడతాయి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇదే పిక్ని మీరు సేమ్ ఫోటో రూమ్ లేదా పిక్సెట్ అయితే యూజ్ చేసుకొని పిక్కున్న బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో రిమూవ్ చేసుకున్నాక మీకు అయితే చాలా బాగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ రిమూవ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలో తెలియకపోతే మన ఛానల్లో ఇంతకన్నా ముందు వీడియోస్తో చెప్పాను ఎలా చేసుకోవాలనేది. సో ఒకసారి అయితే వీడియోస్ అయితే చూడండి, మీకు అయితే సింపుల్గా అయితే అర్థమవుతుంది. అండ్ మన ఛానల్లో షార్ట్ వీడియో కూడా ఉంటుంది, మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఇక్కడ నేను ఈ పిక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే అంతే. ఇప్పుడు మనకు లిరిక్స్ అనేవి కూడా బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే వస్తుంది చూడండి ఇలా. అండ్ ఇక్కడ చాలా బాగా అయితే ఉంటుంది. సింపుల్గా అయితే వన్ పిక్ తో ట్రై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ కెమెరా అయితే అడ్జస్ట్మెంట్ చేశాను. సో కెమెరా అడ్జస్ట్మెంట్ అయితే చాలా బాగా అయితే ఉండని. అండ్ ఇక్కడ కొంచెం ఎఫెక్ట్ అయితే పెట్టాను, అంటే మన సాంగ్కి తగ్గట్లు కొంచెం షేక్ కావాలండి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇక్కడ ఎఫెక్ట్స్కి ఒక స్ట్రిప్స్ ఎఫెక్ట్ అయితే పెట్టి చాలా బాగా అయితే చేశాను. సారీ, లిరిక్స్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ ఇలా ఫస్ట్ ఇక్కడ లిరిక్ ఎంటర్ కాగానే ఎఫెక్ట్ అనేది ఇలా వెళ్ళిపోతుంది ఇలా. సో చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోండి. మొత్తం నేను చెప్పినట్లుగా యాడ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం ఎడిటింగ్ అయిపోయినాక ఇక్కడ ఎక్స్పోర్ట్ అని టైప్ చేసుకోండి. ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి.